సంఘం పేరు ఏం పేరా? సోషల్ మీడియా శుద్ర పూజారులు. ఇక మరి ఇప్పుడు ఆ మింగుడు గురించి మనం మొదలు పెడతాం. ఇలా దెబ్బ కొడితే ఎలా ఉండాలంటే ఒక్క దెబ్బకు జరిగిన అవమానాల లెక్క మొత్తం సరిపోవాలి. అంటే 4 కోట్ల మందికి బ్లాక్ మెయిల్ చేసి ఇంకో వానింట్లో కూరగాయలేంది, వాడు బయట తినే కూరగాయలేంది, వీరింట్లో కూరగాయలేంది, వాడు బయట తినే కూరగాయలేంది, ఇట్లా కూరగాయల లెక్క ఎంచి పెద్ద అయిండు, దెబ్బ కొట్టిండు అందరిని. ఇక ఈ పర్సనల్ లైఫ్ అయితే అందరూ పాపం భయపడి పైసలు ఇచ్చారు, బ్లాక్ మెయిల్ చేసి కోటి సంపాదించింది కొడుకు. సో ఇప్పుడు ఫస్ట్ టైం నన్ను కొనరా మల్లేశాను, నన్ను కొంటే నువ్వు మొనగానే పోరా. ఇక ఇప్పుడు ఇది బ్లాక్ మెయిల్ ఏం మెయిల్ కానీ నాకు తెలియదు, కానీ మల్లేశా దెబ్బ కొడితే ఎట్లా చూపిస్తున్నా చూడు. ఇలా ఇక అది మంచో చెడో కానీ, అది మంచో చెడో నాకు తెలియదు. అది మంచో చెడో కానీ నా పైన ప్రజలు చర్చ పెట్టేలా అంటే ప్రిపేర్ అయినాయో మబులబల్య, నా పైన చర్చ పెట్టేలా నువ్వు నాకు భయపడి నన్ను బూతులతో తిట్టిస్తూ, వీడియోలు చేయిస్తూ, ఫోన్లు చేయిస్తూ, రిపోర్ట్లు కొట్టిస్తూ, కామెంట్స్ పెట్టిస్తూ తీన్మార్ మల్లన్న అనేటోడు తెలంగాణ చరిత్రలో మొట్టమొదటిసారి దమ్మున్న మునగాడు మహేష్ గాడ్సేతో మింగించుకుంటున్నాడు. అరే మబులబడి సోషల్ మీడియా వారియర్స్ శుద్ర పూజారులు చెప్పిర్రా, మింగించుకుంటున్నాడు అని ప్రజలు నా గురించి చర్చించుకునేలా చేస్తున్నందుకు నా గురువు గారు రండ ఎమ్మెల్సీ చింతపండు మల్లేశ గారికి మహేష్ గాడ్సే ప్రణామములు. గురువు గారు మరి బొమ్మ ఉన్నదా రాగురే ఒక్క మంట ఇప్పుడు సరిపోనుంది, ఇళ్ళ మంట లేకపోయినా ఆనకాడ మంట సరిపోనుంది కాబట్టి ఒక్కసారి తిప్పుతాం. అమ్మా గురువు ఇళ్ళ మంట లేదు, ఫుల్ ఉంది ఆనకాడ మంట. ఇప్పుడు ఇట్లా ముట్టుకుంటే మంట వస్తుంది ఇప్పుడు అడిగి. సో తిప్పినాం. ఇంకా ముచ్చట ఏంది, మండుతున్నట్టుంది చర్చ. మల్లేశం మీదకి పోయి మహేష్ గాడ్సే మీదకి మళ్ళీపోయింది. నీ వీడియోలు పెడితే దేక్తున్నారు, నా వీడియో పెట్టుకొని బతుర్రా కొడుకరే. మల్లేశా నా వీడియో పెట్టుకొని బతురు. దయచేసి లైవ్లు ఉన్నారు లైక్ చేయరా, పుణ్యం ఉంటుంది, 80% వదిలిపెట్టదు. ఇక మరి ఇప్పుడు 3 ఎపిసోడ్లు, ఇలా 3వ ఎపిసోడ్ రోస్ట్ నెంబర్ 3 నడుస్తుంది కదా. ఇక మరి ఎపిసోడ్ నెంబర్ 1 బూతులతో ఫోన్ బెదిరింపులు శుద్ర పూజారులు చేసింది. ఫస్ట్ దానికి రోస్ట్ కొట్టేసినాం. నిన్న బూతులతో వీడియోలు చేసిరు, ఇప్పుడు దానికి రోస్ట్ కొడుతున్నాం. అంటే ఫస్ట్ మనం కౌంటర్ చేస్తారు, ఎన్కౌంటర్ మనం మొదలు పెడతాం. వాడు మంట పెడతాడు, మనం అంటిచ్చేస్తాం మొత్తం దాన్ని. వాడు నిప్పు తెస్తాడు, మనం అడవి మొత్తం కాల్ చేస్తామట. ఇలా నిప్పు తెచ్చిండు, ఇలా కొత్తది కాలుస్తాను చూసుకోరా. ఇలా 3వ ఎపిసోడ్ రోస్ట్ నెంబర్ 3 ఏంటంటే మల్లేశ ఒక్క దెబ్బ కొడితే ఎక్కడో జర చూసుకోరా. అందరికి నువ్వు కొట్టినావు కదరా, నీకు కొడితే ఎక్కడో ఇలా నీకు మంట తెలుస్తుంది. అరే దిస్ సోర్స్ ఈస్ ఫ్రమ్ మలిగాన్ ఆఫీస్, మలిగాన్ ఆఫీస్ రోయ్. ఏ మల్లేశ దిస్ సోర్స్ ఈస్ ఫ్రమ్ యువర్ ఆఫీస్. ఇక మళ్ళా ఇక డిజిటల్ మీడియాలో ఆయన పరిచయం అయ్యిండు, గాడు ఈ ముచ్చట చెప్పగలరా రండరే. నీ ఆఫీస్లోకి వెళ్ళే చెప్తున్నాను, నువ్వు గురువు కాదు, నీకు ముందే అప్డేట్ ఇస్తున్నారా సౌట నువ్వేనా వీక్కు అని పట్టుకో దమ్ముంటే. ఇగో ఎపిసోడ్ నెంబర్ 3 ఏందయ్యా అంటే ఇంట్లో కూరగాయలు ఉంటాయి జనరల్గా, అంతా తెలుసుగా. ఇంట్లో కూరలు తింటాం, మనం అందరం రోజు అన్నం తిన్నప్పుడు ఒక కూర వేసుకొని తింటాం. అయితే అది కమ్మకు కొరతలేదా? ఏం కొరతలేదు? కమ్మకు కొరతలేదు. ఎందుకంటే పైసలు ఉన్నాయి. ఇప్పుడు పైసలు లేకపోతే జీల గతి లేకపోతే అంటారుగా గడ్డి కూడా తింటాం. కానీ 20,000 కోట్లు ఉన్నాయి. మరి ఇప్పుడు ఇంట్లో కూర నచ్చుతుందా? నచ్చదు కదా, అవునా కాదా? ఇక మరి బయట కూరల గురించి మనం మాట్లాడాలి ఇప్పుడు. సో ఇంట్లో కూరలు వర్సెస్ బయట కూర. మీరు అడుగుతారు, మహేష్ ఏ కూర తింటే నీకేమని అడుగుతారు. మరి మంది ఏం కూర తింటే వానికేమే? మంది జీవితం మందిది. నువ్వు దమ్ముంటే జర్నలిజం చేయాలి, దమ్ముంటే జర్నలిజం చేసి ప్రజల్లో వాడేదో తప్పేదో నిరూపించాలి. నువ్వు జర్నలిజం చేయకుండా రండైజం చేసి వాడు ఏం కూర తింటాడు, ఏడ తింటాడు అని వీడియో ఎట్లా తెచ్చుకోవాలి, వానికి ఎట్లా ఫోన్ చేసి ధమ్కిలియాలి, వాని వీడియో వానికే పెట్టి ఇంకో నువ్వు ఈ కూర తిన్నావు ఈడ తిన్నావు అని చెప్పి వాని కాడ బ్లాక్ మెయిల్ చేసి కోట్లు తెచ్చుకొని ఆంబోతు లెక్క బలవద్దు కదా. మరి కూర లెక్క మా గురువే నేర్పించింది. ఒకరి లైఫ్లోకి నేను ఎంటర్ గాను, కానీ అలా ఓన్లీ మా గురువు గారి లైఫ్లోకి ఎంటర్ కావాల్సి వచ్చింది నాకు. అయినా మరి తప్పని పరిస్థితి. ఇక ఇంట్లో కూరలు వర్సెస్ బయట కూరలు. ఇక మళ్ళీ ఇంకోటి కూడా చెప్తానే, మరి మంది కూరలు బయట వేసి మరి నీ కూర ఎందుకు బయట ఎత్తలేవు? మంది కూరలు అన్ని బయట వేసిండు మా వాడు.
వాడు అట్టరా ఇట్టరా ఆ లంగగాడు ఉండగా రగ్గాడు వాడు ప్లీజ్ డిలీట్ అంటే అవి బయట ఏడు ప్లీజ్ డిలీట్ అంటే బయట ఏడు ఎందుకంటే వాడి ఒకటే కదా ఒకటే కంచాల తిన్నాడు ఒకటే కంచం ఒకటే మంచం పొత్తలది సో అందువల్ల ఆ కంచం పొత్తు మంచం పొత్తు కాదు మరి ఓందోడు బయట వేసుకోడు ఇద్దరు లంగ కొడుకులే నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా ఇప్పుడు బయట కూర ఇంట కూర జోలికి వస్తే ఫస్ట్ అక్షరం మీకు ఆల్ఫాబెట్స్ వస్తాయా నాకు ఇంగ్లీష్ మీడియం చదివినా నేను తెలుగు మీడియం చదివినా సో నేర్చుకుంటారు ఇప్పుడిప్పుడే నా తెలుగు మీడియం 10th దాకా సో ఇప్పుడిప్పుడే ఇంగ్లీష్ నేర్చుకుంటున్నా ఫస్ట్ ఆల్ఫాబెట్ ఏముంటుంది ఏ లెటర్ ఉంటుంది ఏ ఫర్ ఏం కూరగాయలు తిన్నామంటే ఆలు కర్రీ చేసానే మీకు ఆలుగడ్డ ఆలుగడ్డ సో ఆలుగడ్డ కూర బాగుంటుంది ఫస్ట్ ఏ ఫర్ ఒకటి నెంబర్ ఏ ఫర్ ఆలు అదే రకంగా ఇక మరి ఒక కూర తినడుగా మళ్ళీ ముందే ఒక కూర తినే బ్యాచ్ కాదు కదా మనం సో మనం బయట కూరలు ఎక్కువ తింటాం కాబట్టి ఇక మరి ఇంకో కూర కూడా తింటాడు కదా అపోలో ఫిష్ తింటాడు ఎమ్మటే ఇక 1+1 అన్నమాట ఇది ఇక అయిపోయిందా ఏ ఫర్ అయిపోయింది ఇప్పుడు బీ ఫర్ ఆల్ఫాబెట్స్ అయ్యో మీకు తెలుసో లేదో ఇక బీ ఫర్ ఇక బెండకాయ నేర్చుకున్నా నేను బీ ఫర్ బెండకాయ ఇక మరి నాకు ఒక కూర నచ్చదు మళ్ళా ఇంకో కూర పోయినా బీరకాయ పోయినా +2 ఇక బీరకాయ అయిపోయిన తర్వాత ఇక 2 కూరలు తిన్న పని ఒకటిదా మళ్ళీ ఇంకో కూర పోవాలన్నా ఎందుకంటే మనకు ప్రజలు తట్టు 20,000 కోట్లు ఉన్నాయి 20,000 కోట్లు ఉన్నాయి ఇక 3వ కూర ఆర్ ఫర్ ఏందా రసం తెలుసుగా మీ అందరికి ఆర్ ఫర్ రసం ఇక ఇది 3వ నెంబర్ ఇక తర్వాత ఇక మనం ఒక కూర తినాం కదా అది ఉన్నదే కానీ మనకి మళ్ళీ రిపీట్ చేయను ఇక మరి ఇప్పుడు ఆర్ ఫర్లో మళ్ళీ ఇంకో కూర తినాలి ఆర్ ఫర్లు ఇంకేం తింటాను రొయ్యల పులుసు తింటాను అబ్బా నాన్ వెజ్ ఆ ముద్ర కావాల్సింది కదా మరి సో రొయ్యల పులుసు తింటాను మీరు లైక్ చేసిరా లైక్ చేయకపోతే బంద్ చేస్తాయి ఇది చదువు బ్రహ్మాండమైన చదువు అయ్యో నేను నేర్చుకొని వచ్చిన పొద్దుగాల కష్టపడి నేర్చుకోవచ్చు కొడుకు ఆ 2 రిపోర్ట్లు కొడతాడు మరి మీరు లైక్ చేస్తేనే ఇది నడుస్తుంది సినిమా ఇక బగ్గ మండుతుంది మట పెట్టి వదిలిపెట్టారు మన అంతే ఇక సోషల్ మీడియా శుద్ర పూజారులు మొదలు పెడతారు మళ్ళీ వాళ్ళకు కంటెంట్ ఇవ్వాలిగా మనం రోజు మన వాళ్ళు 200 ఛానల్ నడవాలి మన ఇష్టంగా నడిచేది ఇప్పుడు అందుకే మనం కంటెంట్ ఇస్తున్నాం మీరు లైక్ చేయరు అంతే ఇక లాస్ట్ లెటర్ ఇప్పటి వరకు ఈ రోజు వరకే లాస్ట్ లెటర్ ఎస్ అక్షరం తెలుసుగా నా ఇంగ్లీష్ మీడియం చదువుకున్నా తెలుస్తుంది ఇక ఎస్ ఫర్ సాంబారు దానే ఉంటది సాంబారు ఫ్రెష్గా ఉంటుంది సాంబార్ ఎట్లుంటది ఫ్రెష్గా ఉంటుంది ఇక తర్వాత ఇంకోటి కావాలి మళ్ళీ సాంబార్తో 4వది మళ్ళీ ఇంకో దానికి సల్లచారయో మజ్జిగ చారు అంటారు మన ఊర్లలో మజ్జిగ చారు చేసినారమ్మా అంటారు అట్లా మజ్జిగ చారు ఇలా ఈ 4 కూరగాయలు ఇలా ఆల్ఫాబెట్స్ నేర్చుకోరు దయచేసి ఈ సోషల్ మీడియా వారియర్స్ శుద్ర పూజారులు మహేష్ గాడ్సేకు విషయం కక్కుతురు కదా ఈ 4 ఆల్ఫాబెట్స్ కి మీ దమ్ముంచే ఒక ఆల్ఫాబెట్ మహేష్ గాడ్సే పెట్టేరియా అరే ఒక్కటేరా ఎందుకంటే నాకు ఇల్లే లేదు ఇంకా కూరగాయలు ఎక్కడిరా నాకు ఇల్లే లేదు ఏకలింగం కానీ నాకెక్కడ కూరగాయలు ఉంటే కూడా మీరు ఏ కూర వేస్తే అదే కూర తింటారా మీకు మాత్రం చిక్కను అర్థమవుతుంది భాష కొడుకులకు మీరు ఏ కూర తీసుకొచ్చి ఇంకో ఇది మహేష్ గారు తిన్న కూర అని చెప్పి అనుకో అదే కూరకు పుసే కడతారా నాకు ఏం అబ్జెక్షన్స్ లేవు మీరు ఏ కూర పట్టుకొస్తే అదే కూర కానీ మీకు చిక్కను కొడుకరే మీకు చిక్కను ఇక చెప్తున్నా ఇప్పుడు ఈ 4 కూరల జోలు మీకు అర్థం కావాలి మీరు ఇక మీకు అర్థం చేసుకోకపోతే మీరు ఎప్పుడు అర్థం చేసుకుంటారు చెప్పనా ఇంకోటి జర్రా మీకు ముచ్చట చెప్తా ఇప్పుడు ఈ 4 కూరలకు సంబంధించిన వీడియోలు నాకు ఓరగట్లేవు చింతపండు మల్లేశ ఆ 2 ఎమ్మెల్సీ కానీ ఆఫీస్లోకి వెళ్ళి నాకు వచ్చిన ఇవాళ దబిడి ఏదో ఆఫీస్ ఇప్పుడు ఈ వీడియో చూసినాక కొడుక ఎవర్రా అని దొరకడు వాడు మంచోడు దొరకడాడు వీడియోస్ తర్వాత ఫొటోస్ తర్వాత కూరలు తిన్నప్పుడు మనం వంటల ఛానల్ ఓపెన్ చేస్తారా ఏ కూర అయినా దాని ఫోటో వీడియో తీసుకుంటారు అయితే మా మలిగానికి అయితే మంది కూరలు తీసే అలవాటు ఉంది మంది కూరల వీడియోలు నువ్వు తీసుకొచ్చుకున్నప్పుడు మంది కూరల ఫోటోలు తీసుకొచ్చుకున్నప్పుడు మరి నీ కూర ఫోటో కూడా నీ కూర వీడియో కూడా ఎవడో తెచ్చుకున్నాడు కదా మల్లేశా సో అది తెచ్చుకున్న వాళ్ళు నాకు పెట్టిర్రా ఇక అన్ని రాసి పెట్టిర్రావు
నువ్వు గిలగిల కొట్టుకొని నా కాడ పొరలాడినా కూడా నా కాడ ఇది దొరకవు. ఆ 700 అన్నీ ఉంటాయి. ఎప్పుడు వస్తాయి తెలుసా మల్లేశా? ఇవన్నీ మహేష్ గాడ్సేన్ చంపేస్తాం, మహేష్ గాడ్సేన్ కొచ్చేస్తాం. అరే బమ్మర్ది, అరే బమ్మర్ది బమ్మర్ది భావం తలుసుకోకరా రే, ఇలా కూడా తలుసుకోకని చెప్పరా. తలుసుకుంటా ఉంటే పోతే బామ్మర్ది చాలా బయటపడతాయి రా. ఇంతవరకు మలేషియా గారు ఎవరితో మింగించుకోలే, ఫస్ట్ టైం మింగించుకుంటున్నాను. ఇంత మించి మింగించుకుంటా పోతే బెస్ట్ కూర ఫస్ట్ వీడియో వస్తుంది రా, తర్వాత బెస్ట్ కూర ఫస్ట్ ఫోటో వస్తుంది రా. ఇక కూరల చదువు అయ్యేలా ఇలా ఆల్ఫాబెట్ లో కూరల చదువు. ఇక పోతుంటే రేపు మళ్ళీ రోజు వస్తుంది. ఇప్పుడు 3వ దానికి ఇది కౌంటర్. ఇప్పుడు కూరగాయలకు కౌంటర్ కొడతారు. ఎవరు కొడతారు? ఈ 2 ఎమ్మెల్సీ కొట్టలేడు. మన గుజ్జులో దమ్ము లేదు. ఆ రండగాడు రగ్గానికి అసలు ఆడు మొత్తం వీక్కుండు వద్దు ఇంతోనని, ఇది అట్టుకోలేవరని దండాన వేస్తారు నా పేరు రాని కానీ ఆడు వీక్కుండు రగ్గాడు. ఇప్పుడు ఒంటరోడు అయిన మళ్ళీ గాడు. ఇప్పుడు ఇక ఒంటరోడు అయినా ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి ఈ సోషల్ మీడియా శుద్ర పూజారిని వదిలిండు. అరే మల్లేశా, ఈ కూరగాయల పంచాయతీ మన కొడుకుల్ని తిట్టమని కొడుకుల్ని వాళ్ళ గుజ్జులో దమ్మ నా పైన చర్చ జరుగుతుంది కదా, ఫైనల్ గా మండుతుందారా చర్చ? నా పైకి మళ్ళీంది రా, నీ పైన లేదురా ఇప్పుడు. అరే రండా, నీకే చెప్తున్నా. అయితే ఇంకా మరి దెబ్బ సరిపోని తగులుతుంది. ఒకరి కుటుంబాల జోలికి పోయి, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్కి పోయి, వాళ్ళ వీడియోలు తీసుకొచ్చుకొని, వాళ్ళ ఫోటోలు తీసుకొచ్చుకొని, వాళ్ళ కూరలు ఏంది, వాళ్ళు ఏం కూర తిన్నారు, ఏడ తిన్నారు, ఎప్పుడు తిన్నారు, ఏ ఫామ్ హౌస్ తిన్నారు, ఏ రెస్టారెంట్ తిన్నారని తెలుసుకొని అవి పెట్టుకొని, నేను మొనగాని నేను నెంబర్ 1 నేను ఛానల్ పెట్టుకుని నా బొచ్చు పెట్టుకుని అని చెప్పి ఆ వీడియోలు పట్టుకొచ్చుకొని బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి రండగా లెక్క కోటు సంపాదించిన రండా, నువ్వు ఇలా నీ కూరల లెక్క గురించి మాట్లాడే రోజు తీసుకొస్తా. మహేష్ గార్జే గురించి ఎవరే నాకు తెలియదు అనరా, నువ్వు మొనగాడి అయితే చూద్దాం. అరే నువ్వు ఎన్ని రోజులు ఈ కుక్కలను మొరిగిస్తా ఉంటే అన్ని రోజులు ఈ ఎపిసోడ్ నడుస్తూనే ఉంటాయి. నువ్వు మూస్తేనే నేను మూస్తా. నాకు కూడా అలవాటు ఉంది చిన్నప్పటి నుంచి. అవుతోడు అదరాలి, నేను అదిరాను. ఎంత కాడికైనా కానీ, సాగు కాడికైనా కానీ చెప్పినా కదా, చివరి కోరిక కూడా కోరిన. దాని అర్థం ఏంటి తెలుసు కదా. ఆరి మళ్ళీ నేను పుసుక్కున్న పీకినా కూడా ఆల్రెడీ ప్రీమియర్ సెట్ చేసి పెట్టిన రా. ప్రీమియర్ అంటే తెలుసు కదా, ఓ డేట్ వేసి ఓ ఛానల్లో సెట్ చేసి పెట్టా. నేను వీకినా కూడా వస్తాయి రా. అరే మల్లేష్ 18+ కంటెంట్ రా, మొత్తం 18+ కంటెంట్ మరి వస్తాయిరా. నేను ఉన్నా పైన బయటకు వస్తారా. ఎందుకంటే అందరు నీ అసలు వంటికి లంగలే ఉంటారు కదా, నీ వెనకంగానే నా లెక్క కొంచెం మంచోళ్ళు ఉన్నారు. సో ఆ మంచోళ్ళు నాకు పెడుతురు. మరి దెబ్బ కొట్టిన ఇలా దెబ్బ తగులుతుంది. ఈయన నేర్పిండు, ఆయన నేర్పిండి కాదు రే, ఇది నేర్పింది నీ ఆఫీస్ ఉన్నోడే నేర్పిండు నాకు. నీ ఆఫీస్ ఉన్నోడే నాకు పెడతాడు. మల్లేశా, నీ గుజ్జుల దమ్ముంటే ఇక నువ్వు అడియాల్సి నాకు ఇచ్చింది ఆల్రెడీగా. అడియాల్సి నాకు ఇచ్చింది, నేను దాన్ని పెట్టాలని కూడా పెట్టినా. నువ్వు నోరు తెరువురా. నువ్వు నోరు తెరిచి మహేష్ గాండు అనరా ఒకరోజు కొడుకు. అప్పుడు గజ్జ 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 ఉరకాల గజ్జలు తెలుసా మల్లేష్? అరే నువ్వు అందరితో పెట్టుకుంటావు కానీ ఇలాంటి పెట్టుకోలే. 200 మంది కుక్కలు నిన్న మొరిగినాయి. నేను ఒక్కరిని చెప్తే 40,000 మంది చూడు. ఆ కుక్కలు మొరిగితే 10 మంది కూడా చూడరు. నాకు తెలుసు కదా. నీరే చూస్తలేరు భోజనికే, వాళ్ళు ఎంతరా నాకు లెక్క. గాలకి నేను వాళ్ళు ఇస్తానరా. ఇప్పుడు ఇడు సినిమాలిగాడు అవుతాడు. ఇప్పుడు ఇడు సినిమాలిగాడు అవుతాడు. మలియాన్ని మించిన ఆస్తి సంపాదని టార్గెట్ పెట్టుకున్నాడు అంతే. అయితే వీడు ఆస్తి సంపాదిస్తుండు, వీడు బాగా చేస్తానని చెప్పేసి మరి మలేషియా గాడు వీళ్ళు ఒక్కనే మునూరు కాపీ ఈక్వేషన్ లో సేమ్ క్యాస్ట్ గుంజుకుపోయాడు. ఇక మిగతా వాళ్ళందరూ పక్కన వదిలేసింది. ఇక వాళ్ళకు మంటలు వేస్తాయా మరి. నీ అమ్మ మేము కష్టపడ్డ వాళ్ళము, మీకు పోరాటం చేసిన వాళ్ళము, మలిగాని కోసం ఎమరు తిరిగిన వాళ్ళము. అన్న మహేష్ గాడ్సే అన్న దించుతున్నావన్నా, రోజు మింగుతున్నావన్నా, మరి గిన్నె కూడా ఒకసారి మా కోసం అరుచుకున్నా, మాకు న్యాయం చేయి మహేష్ అన్న అని చెప్పేసి నీ ఆఫీస్ ఉన్న న్యాయం చేయమంటారు అన్న. నువ్వు నీ ఆఫీస్ లో ఉన్న వాళ్ళు న్యాయం చేయమంటారు. రే రండా అంటే మహేష్ గారు దమ్మున్నాడని మీ ఆఫీస్ వాళ్ళు చెప్తుర్రా. నువ్వు రండగాని కాబట్టి నా గురించి మాట్లాడతారని చెప్తారు. అలా చెప్తున్నావు. ఇట్లా తీసేటోని కాంచి లెక్క యో ఎట్లా మల్లేష్ నేర్పిన తెలివి నాకు బరాబర్ ఉంటది రే. ఎట్లా కొట్టాలి, ఎట్లా చేయాలి మా గురువు గారు, అయ్యో పెద్ద గురువు, నువ్వు నేర్పించిందే నేర్చుకున్న సారు గురువర్య. అస్సలు ఏం తేడా ఉండదు. మరి నేను తగ్గితే నీ గురువు గారు నీ విలువ తీసినట్టయితా. నేను దగ్గా
ఎందుకంటే నీ దగ్గర నుంచి నేర్చుకున్నా నేను తగ్గేటోని కాదు, తగ్గితే నీ విలువ పోతుంది. గురువు గారికి గురువుని మించిన శిష్యుడు కావాలంటే మళ్ళా గురువు గూల పెడతానని మళ్ళీ అంటారు, మళ్ళీ లేనిపోని పంచాయతీ నేను తగ్గితే నా చేతి పోతుంది కదనే. తగ్గొద్దు మనం. నువ్వు అటనే తగ్గకు, నేను ఇటనే తగ్గను, నడిపిద్దాం ఎపిసోడ్ బొత్సులో అయ్యేది ఏం లేదు. మనం పిల్లలు అయ్యాను నాకు నడతనే ఉండదు, ఇది నడిచే సినిమా వదిలిపెట్టేది ఉండదు. ఇక పాపం ఏంటంటే ఆస్తి బాగా సంపాదించంటే వాళ్ళకి బాగా అయింది. నీ అవ్వ మమ్మల్ని సంపాదించుకుంటలేడు, వీడేం బాగా సంపాదించండి వాళ్ళే వచ్చిరు. ఇంక ఇప్పుడు ఈయన పెట్టిండు, ఆయన పెట్టిండు, మహేజ్ అని కోడిస్తుడు తెలుసు, నా బొత్తు తెలుసు, నీ ఆఫీస్ లో ఎత్తుండు. ఇంకా ఇప్పుడు ఆయన చెప్పుకో, ఆయన వీక్కో వీకేది ఉంటే అరే సండు కొడుకు అరే ఇక నాకు రావాల్సింది నాకు చేరాల్సింది చేరింది, కానీ నువ్వు నోరు తెరిచేదాకనే చూస్తాను రా. ఇక నోరు తెరుస్తావా, కాలు తెరుస్తావా, ఇంకేమైనా బొచ్చు తెరుస్తావా, తెరిచిన రోజు ఈ కూరగాయల లెక్క మొత్తం కూరగాయ ఏ కర్రీ బాగుంది, ఏ పులుసు బాగుంది అనేది వీడియో ఆడియో ఫోటోలు అన్నీ చేరుతాయి. చేరిన రోజు మన ముఖ్యమంత్రి, మన ఎమ్మెల్సీ, మన జర్నలిస్టు, మన ప్రశ్నించే గొంతు బొచ్చుకాడ అంతాయి. తెలుసారా రే? ఇగో మా అంత పెద్ద మంత్రి 25 ఏళ్ళు ఎమ్మెల్యే చేసినా అని అదరికి వచ్చి దండం పెట్టి ప్రెస్ మీట్ పెట్టి ఏడిచింది. ఇక నీ ఫ్యూచర్ నాకు అనిపిస్తాను మల్లేశ. ఎందుకంటే మంది కూడా గట్టి ఏడ్చుంటారా. ఆ రండర్ రగ్గాలు అయితే బయట పెట్టవు కదరా, ఎందుకంటే ఆ కుక్క ఉచ్చలు అవుతుంది కదా ఈ రోజు. వాడు ప్లీజ్ డిలీట్ అని తిడతాడు. అయితే మనందరం ఏమో జనరల్ మా ఊరు మల్లేశ గారు బయట కూర తింటాడు, కానీ వాడు హోటల్ తింటాడు, కాస్ట్లీ నెంబర్ 1 ఛానల్ కదా వాడు. ఆ రండర్ రగ్గాడు నెంబర్ 1 ఛానల్, మన రేవంత్ తొలివేలు. కాబట్టి మరి ఆ రండగాడు ఏం చేస్తాడంటే హోటళ్ళల్లో తింటాడు కూరలు, హోటల్లో తిని ప్లీజ్ డిలీట్ అంటాడు. అవి ఎవ్వరు చెప్పడి తెలంగాణ, ఎందుకంటే ఆ కొడుకులంతా ఒకటే కాబట్టి. మహేష్ గారు ఉత్సవాలతో కాబట్టి కొడుకు ఫోన్ కొట్టి ప్లీజ్ అన్నా నేను దండం పెడతా, నా గురించి ఎత్తకన్నా, అది అని స్టేటస్. వాడే నా బొచ్చు వీకలేదు. ఈ బచ్చగాళ్ళు నిన్న మన చాలు పెట్టుకొని మళ్ళీ కానీ ఇంగిలి మీద బతికేటోళ్ళు గీలారా నన్ను వీకేది. మల్లేశా దమ్ముండాలరా. యో నువ్వు ఏం చేస్తావు నాకు తెలుసు. ఏ కూరలు లేకుండా ఏ బువ్వ తినకుండా పస్తులు వండుకున్నారా నీ సోటను కొట్టాలంటే అట్లుంటేనే కొట్టగలుగుతాం. ఏ తప్పు మన కళ దొరకనప్పుడే గజ్జ 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 ఉనికించవచ్చు. తప్పు దొరికిందా కొడుకు నాకు వదులుతారా? ఈ కొడుకులు నా చేస్తారు బజార్లా. దొరకదురా మల్లేశ. ఎందుకంటే దాదాపు 18 ఏళ్ళ వయసు ఉన్నప్పటి నుంచి అంటారుగా పస్తులుండి బతాన నీ సోటు కుక్కల్ని కొట్టాలంటే అట్నే కొట్టాలి. రాజకీయం నాకు తెలుసు కదరా. ఒక రాజకీయ నాయకుడు దెబ్బతీసేది కూరగాయల ముచ్చట్లే. ఒక రాజకీయ నాయకుడు వాడు ఎంత పెద్ద ఎత్తుకెదినా కూరగాయల ముచ్చట్లు బయటపడితే వాడు పరువు పోతుంది. అందుకే కూరగాయలు తినకుండా బతాను నేను. అర్థమైందా సండు కొడక? ఇంకా వీకరా నువ్వు నా బొచ్చు వీకేదేమనంటే కూరగాయల జోలి ఇంతవరకు ఉన్నది. ఇప్పుడు ఇంకొక 2 విషయాలు ఉన్నాయి. అత్యంత ప్రమాదకరమైన పత్రిక గురించి మనం మాట్లాడతాం. ఇప్పుడు మబలబడేవు అత్యంత ప్రమాదకరమైన పత్రిక ఇంకో ఈ లంగమాలి గారి పత్రిక. ఈ లంగమాలి గారి పత్రికలో వాళ్ళు ఇవ్వకపోతే నేనే ఇస్తా అన్న ముచ్చట రాయాడు. కాంగ్రెస్ పార్టీ తల్లిలాంటి పార్టీ ఇచ్చినా ఉసేదారి జితనా బాగేదారి, సామాజిక కోణం ఉండదు, బీసీలకు న్యాయం చేపిస్తా ఉండదు, నిరుద్యోగులకు వారధి నైతా ఉండదు, సామాజిక కోణం ఉండదు. RTR 7200 కాంగ్రెస్ పార్టీ తల్లిలాంటి పార్టీ బొంగు పోషారం ఏం చేయి రావు, సామాజిక కోణం ఉండదు. చాట్-జీపీటీ కాదయ్యా ఇది నా కవిత్వం కాదు, చాట్-జీపీటీ కూడా కాదు, మల్లిగాని కవిత్వం. ఇది మబ్బులపల్లి ఇది మల్లిగాని కవిత్వం. సో ఇక్కడ మల్లిగారు సోషల్ మీడియా క్షుద్ర పూజారులు. ఇంకా రేవంత్ రెడ్డి గారు వస్తాయా ఇక మళ్ళీ రేవంత్ అరే కేసీఆర్, అరే కేటీఆర్, అరే మహేష్ గాడ్సే. కానీ రేవంత్ రెడ్డి గారు ఆ రండరగ్గాడు అయితే పట్టుకొని చెప్తాడు కాబట్టి కొడుకులై మంది సంసారాలు మంది జీవితాలు. కేటీఆర్ జీవితం బజార్కి ఇచ్చవచ్చు, కేటీఆర్ కుటుంబం కాదు. కానీ రేవంత్ రెడ్డి బజార్కి రావద్దు, కోమరెడ్డి వెంకరెడ్డి బజార్ రావద్దు, మల్లిగాంధీ రావద్దు, నల్లుకుట్ల రగ్గాంధీ బయట రావద్దు. అలా సంసారాలు మంది మాత్రం వ్యభిచారాలు. కేటీఆర్ అయితే ఏంది గపోడు, ఆయన న్యూస్ ఛానల్ నడిపిస్తాడు, గాయన అయితే ఏంది ఇసగుండలే సంసారాలు కావు. అలా బజార్కి నాజేయాలి కొడుకులు అని ఆలయ మాత్రం దాచుకోవాలి.
ఎట్లా దాస్తావు కొడక? ఎట్లా దాస్తావు? నీ ఓలకు ఇస్తున్నారు నాకు. పాపాల పుట్ట పేలుతాంది ఇప్పుడు. పాపాల పుట్ట మహేష్ గాడ్స్ అనే ఒక మొగోడు పేరుస్తున్నాడు. ఒక రండగాడు మూసుకొని పండుకొని విషం కక్కుతుండు. బూతులు తప్ప ఏమని చెప్తున్నాం నీ గుజ్జుల దామడి చూద్దాం. బూతులతో పోటీ పడతాం. మా గురు ఈ రండగాడే గెలవడు నాతోని. బూతులతో పోటీ పడతాం. మీరు గెలుస్తారా? బూతులతో పోటీ పడతాం మనం. ఇక ఈయన జీవితం కాదు, ఈయన ఒక్కందే జీవితం. కోమటిరెడ్డి వెంకరెడ్డి కేసును వీళ్ళందరూ ఛానల్ పెట్టాడు. రెండో రగ్గాన్ ఛానల్ పైన కేసు పెట్టలేదయ్యో జర్రాగరి. ఇగో ఈయన పైన, ఆయన పైన, ఇంకోళ్ళ పైన ఈ రెండో రగ్గాలను ఉన్నాడు. వాని ఛానల్ పైన కేసులు కావు కూడా. ఎందుకంటే అదంతా కాంగ్రెస్ ముచ్చట అయితేనైతే. ఇప్పుడు లిస్ట్ ఉంది, జర్రని తర్వాత చెప్తా ముచ్చట. ఇగో ఇది అన్ని ఛానల్ చూసుకోరి. రెండ రగ్గాల ఛానల్, రెండ మల్లి గారి ఛానల్ ఉంటుంది ఇలా. ఎందుకంటే పట్టుకొని వచ్చి గారు రేవంత్ రెడ్డి గారు తాగితే కొడుకులు కాబట్టి కేసులు కావు. కేసులు పెట్టాల పైన. జనాలకు సిగ్గు రావాలి, సోయి రావాలి. ఎసవండి కొడుకులు మనం పెద్ద చేసినాం అనేది మాకు వచ్చింది, మీకు రావాలని కోరుకుంటున్నాను. ఇంక అంతే. అందుకేనయ్యా ఇంత ధైర్యం చేసేది. ఇక కేటీఆర్ మాత్రం జీవితం కాదు. రకుల్ రావు, డ్రామారావు, ఇప్పుడు నీకేం పెట్టాలరా? డిలీట్ రఘు ఇంకేం పెట్టాలరా? మరి రండమల్లిగా నీకేం పెట్టాలరా? కూరగాయల మల్లిగాడు. ఏం మల్లిగాడు? కూరగాయ కాదు, కూరగాయలు మల్లిగాడు అని మనం కూడా పెట్టచ్చు. తప్పేందా మరి? ఇప్పుడు టిట్ ఫర్ టాట్ ఉండాలి కొడుకులకు. ఎవరు ఇవ్వలేకపోయారు, ఇస్తాను. సింగిల్ మ్యాన్ ఆర్మీ స్టిల్ ఈ రోజు కూడా సింగిల్ మ్యాన్ ఆర్మీ అని. అవ్వ ఇంత పెద్ద మొనగాడు ట్రంప్ గాడు ఏ కూర్చుండు, ఏ కుండలో కూర్చుండో చెప్పే మొగోడు మహేష్ గారు బయట వెళ్ళాడా? బూతులు తప్ప ఏం బయట వెళ్ళేవా? బొచ్చు కూడా బయట వెళ్ళవా? లేదంటే చంపేస్తా. ఫోటో ఎక్కువ దిగుతుంది కదా, పొడి ఎక్కువ ఉంది కదా మరి, చెయ్యి ఫోటో ఎక్కువ దిగుతుంది మరి, అట్నే దిగుతుంది. భగవంతుడు చూస్తాడు. అన్ని పాపాలు పేలే వస్తుంది, దగ్గర పడ్డది. సో ఇప్పుడు ఇక అత్యంత ప్రమాదకరమైన పత్రిక ఈ రండమల్లిగాని పత్రిక. అత్యంత ప్రమాదకరమైన యూట్యూబ్ ఛానల్ మన రేవంతు తొలి వెలుగు. ఏం ఛానల్? మన రేవంతు తొలి వెలుగు. అది రండ ఛానల్, అది నల్లికుట్ల ఛానల్ అనేది తెలంగాణ వరకు గ్రహించుకోవాలి. అది ప్రశ్నించే గొంతు కాదు, రండమల్లిగాని ఉచ్చదాగా గొంతు. ఇది రాసి పెట్టుకొని మనం గుజ్జులో దమ్ముంటే మహేష్ గారితో పెట్టుకోమండి. పక్కన జరగద్దని చెప్పి, ఫోన్లు కొట్టద్దని చెప్పి, పెట్టుకోరా అని చెప్పి అనికి పెట్టుకోరాడు. అటు పెట్టుకోడు మనతో, నాకు తెలుసు కదా, వాడు పిరికి కొడుకు. ఇక ఇప్పుడు ఇంతవరకు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు గ్రహించుకోవాలన్న విషయాలని చెప్పినాను. సో మంది జీవితాలు, మంది సంసారాలు, మంది అది ఇది బయట వేసిన కొడుకులు మరి అలా బయట పడుతున్నాయి. భయం అవుతుంది, భయం కావాలి. ఇక రేపు ప్రిపేర్ అయ్యే పరిస్థితి లేదు. ఒక 3 రోజులు సెలవు, 3 నుంచి 4 రోజులు. ఇక 3 రోజులు అయినాయి కదా, ఇక మళ్ళీ మొదలు పెడతాం. ఉంటే మొదలు పెడతా. పీకిని అనుకోరి కర్మగారి. మీకు రావాలనే వీడియోలు మీకు వచ్చేస్తాయి ఎక్కడి నుంచో కానించి. నేను సెట్ చేసేదాన్ని. మీకు రావాలనే వీడియోలు ఎక్కడి నుంచో కానించి సెట్ చేసినా అవి వచ్చే కాడి నుంచి మీకు వచ్చేస్తాయి. నేనున్నా లేకున్నా ఏం టెన్షన్ మీరు. అది ముచ్చట.